Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Hare Hare. Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Bolo Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Jai Radha Govinda, Radha Govinda, Radhe Jaya. Jaya Govinda Srinivasa, Govinda Srinivasa, Govinda Jaya. Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada, Jaya Jaya Prabhupada, Prabhupada, Jaya Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol, Jaya Hari Bol, Hari Bol, Hari Bol. कलियुगा युग धर्म हरिनाम संकीर्तन की श्री श्री राधा गोविंद अष्ट सखी वृंद की श्री श्री पद्मावती बालाजी भगवान की श्री श्री लक्ष्मी नरसिंह स्वामी की श्री श्री सीताराम लक्ष्मण हनुमान जी महाराज की श्रील प्रभुपाद की जय गौर प्रेमानंदे हरि हरि. ఇది మీరు చేసిన నిజమైన యజ్ఞం ఇప్పుడు అందరూ చేశారు. ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా దే గాట్ ద రియల్ బ్లెస్సింగ్స్. కరెక్ట్గా బలరామ జయంతికి కృష్ణ జయంతికి మధ్యలో జరిగింది. సో ఇటు పక్క బలరాముడి పక్క కృష్ణుడి మధ్యలో జరిపించినట్టు అనమాట. వెరీ ఆస్పిషియస్ అకేషన్. సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఈ విధంగా రేపు పిల్లలు మన పట్ల అదే గ్రాటిట్యూడ్ చూపిస్తారు. ఇట్స్ ఆల్ వాట్ యు సో చెప్తారు కదా, సో యూ మనం ఏదేస్తే ఆ మొక్కే వస్తుంది. మనం బంతిని ఎంత వేగంగా గోడకేసి కొడితే అంతే వేగంగా వెనక్కి వస్తుంది. సో మనం ఏదైతే కృతజ్ఞత పెద్దల పట్ల చూపిస్తామో అదే మనకి వెనక్కి వస్తుంది. మనలో వచ్చి సింపుల్. సో అందుకని ప్లీజ్ కంటిన్యూ ద జర్నీ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఓకేనా? హరే కృష్ణ. 26వ తేదీ ఇక్కడ ఉంటారు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి అందరూ కూడా రండి, దర్శనం చేసుకోండి. సాయంకాలం కూడా ప్రిపేర్ ఫర్ వన్ కీర్తన్. ఓకే, ముందుగా చెప్పాను. తేజస్విని, ఓకే, తేజస్విని గవర్నమెంట్ల. ఓకే, సో 5 minutes మనం ఇక్కడ స్టేజ్ మీద అందరూ ఇస్తారు. నేను చెప్తాను, ప్రొసీజర్ చెప్తాను, దాని ప్రకారం వస్తాయి.
నాదీరాజులో చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న స్టేజ్లో చేస్తూ ఉంటే అక్కడ ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఇలా ఉంటాయి, అవన్నీ రెడీ అయితే కానీ అక్కడ ఇస్తారు. ఇప్పుడు కృష్ణ జన్మాష్టమి కృష్ణ భక్తులంతా వస్తారు. ఆ టైంలో అదొకటి బ్లెస్సింగ్, పెద్ద బ్లెస్సింగ్ ఉంది. ప్రయత్నం చేద్దాం. ఓకే ఓకే, అవునవును, దానికి ప్రొఫైల్ బుక్ అన్నమాట. జర్నీ అయినా వెబ్బకి చిన్న సత్యం అని చెప్పేసి కూచిపూడికి మాస్టర్ అన్నమాట. ఉంచండి, ప్రొఫైల్ వస్తే ఇది చూపించగలుగుతుంది. ఓకే, కోరుకునేవాడు ఏకదశి ఏకాదశి గురించి చెప్పండి. స్వామి పాప ఏకాదశి రోజు పుట్టింది. ఏకాదశి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. నా మిత్రులు వాళ్ళ పెద్ద ఆయన మహేష్ కుమారు, చిన్నబ్బాయి ఉదయ్ శంకర్, వారి ప్రత్యేకమైన ఒక పెద్ద కోడలు హైమావతి, శ్రీమతి హైమావతి, రెండవ కోడలు శ్రీమతి అనురాధ, ఆమె కుమార్తె పుత్రుడు తేజస్విని. కిన్వాన్ దొరుకుతుంది, అది దాంతో మీరు చక్కగా కర్డ్ రైస్ లాగా చేసుకున్నా లేదా కిచడీ లాగా చేసుకున్నా మీకు ఆకలే ఉండదు. ఇంకా వేయచ్చు, సర్టెన్ కూరగాయలు ఉన్నాయి, అవి వేసుకొని గీ వేసుకొని చేసుకుంటే చాలా అయిపోయింది. ఎంత స్ట్రెంత్ తెలుసా ఏకాదశి రోజున. మేము యాక్చువల్గా మామూలు వాళ్ళకి ఏకాదశి రోజు మాకు ఇంకెక్కువ స్ట్రెంత్ కాదు, ఎందుకంటే ఆకలే ఉండదు. నాన్న ఉండేవారు వచ్చి అక్కడ నాన్న అమ్మని నాన్న చేయట్లేదు అంటే నేను స్టార్ట్ చేశాను. అందుకే నమస్కారం. మీరు కూడా చేయండి, ఎందుకంటే ఒక ఏకాదశి చేస్తే మీకు ఇంట్లో సకల గ్రహ దోషాలు వెళ్ళిపోతాయి. ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. రాహు ఎందుకంటే కాళహస్తికి పరిగెడతాడు, అదే శని దోషం అంటే మహారాష్ట్రలో టెంపుల్ నాడే పరిగెడతాడు, అదేదో అదే శుక్రదోషం అని అంటే ఈ పక్క ఏదో ఒకటి మధ్యప్రదేశ్లో ఆడే పరిగెడతాడు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాష్ట్రానికి పరిగెట్టాలి. ఎట్లా అవసరం కరెక్ట్గా ఏకాదశి చేసి గోపూజ చేస్తే మొత్తం సకల గ్రహ దోషం అక్కడికి వెళ్ళిపోయింది. ఆ రోజు ఏకాదశికి మా ఇంట్లో స్టవ్ కూడా ఆన్ చేయడం. స్టవ్ ఆన్ చేయండి. అది శుద్ధ ఏకాదశి మరి దానివల్ల చాలా ఎనర్జీ ఉంది. శుద్ధ ఏకాదశి ఏం ఎనర్జీ అంటే దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. అది కనిపెట్టిన వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దాని పేరు వచ్చేసి ఆటోగ్రఫీ. జర్మన్ సైంటిస్ట్ కనిపెట్టాడు. 15 days ఒకసారి, once in 15 days if you fast completely, the cancer cells in the body will die. అందరిలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. మేము ఆ టైం వచ్చినప్పుడు బయటకు వచ్చేసి మనలో క్యాన్సర్ ఉంటాం. ఒకసారి గుర్తించకపోతే 3rd stage 4th stage కూడా ఫుల్ ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఇట్స్ అండ్ ఆటోగ్రఫీ అంటే దాని ఓన్ రిపేరింగ్ సిస్టమ్ మొత్తం క్యాన్సర్ సెల్స్ అంతా లాగేస్తుంది మొత్తం. అందువల్ల 15 days ఒకసారి ఫాస్టింగ్ కంప్లీట్గా ఉండమని చెప్పి ఆ సైంటిస్ట్ చెప్తుంటే ఆ సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు.
శాస్త్రవేత్త చెప్తే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. శాస్త్రం ఏకాదశి చేయడం ప్రజలు చూసారంటే ఏదో పుట్టిన పురాణం చెప్తున్నారు మనకి ప్రపంచం. ఆయన 15 days ఒకసారి కంప్లీట్ పాజిటివ్ ఉంటే క్యాన్సర్ సెల్స్ అన్ని చనిపోతాయి. ఇంకా ఏమేమి డిసీజులు ఉన్నాయో అవన్నిటికి కూడా బాడీ రెడీ అయిపోతుందని ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. బట్ అదే శాస్త్రం చెప్తుంది 15 days ఒకసారి ఏకాదశికి పాటించండి, పాజిటివ్ ఉండండి. దాన్ని తీసుకునే వాళ్ళు కొద్దిగా సర్వరోగ నివారణి అని చెప్పారు. ఇంకా సర్వరోగ అంటే మళ్ళీ 200 ఇది దీన్ని సపరేట్ చెప్పాలి. ఏకాదశి పాటించే వాడికి 3 బెనిఫిట్స్ అండి: ఆరోగ్యము, ఆర్థికము, ఆధ్యాత్మికము. అదే ఎకనామికల్లీ, హెల్తీ వైజ్ అండ్ స్పిరిచువల్. ఆరోగ్యంగా పరంగా ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పాను. ఇది ఆర్థిక పరంగా ఎట్లా? విష్ణువు ప్లీజ్ అయితే విష్ణువు యొక్క వైఫ్ ఎవరు? భర్త హ్యాపీ అయితే భార్య హ్యాపీ అవట్లా? సింపుల్ టెక్నిక్, కామన్ సెన్స్. ఇంట్లో కూడా అంతే కదా. అవునా? నువ్వు డాడీని ప్లీజ్ చేస్తే మమ్మీ ప్లీజ్ అవ్వట్లేదా? హ్యాపీ, సింపుల్. అది ఆ విధంగా విష్ణువు ప్లీజ్ అయ్యాడంటే విష్ణు పాదాల దగ్గర ఎవరు సేవ చేసేది ఇప్పుడు? అవునా? అన్నమా సార్ ఏం చెప్పారు? ప్రేమతో శ్రీ సతి పిసికిడి పాదం అని చెప్పారా? ఎప్పుడు లక్ష్మీదేవి ఆయన పాదాలు ఉండడం వల్లనే ఆమెకి ముల్లోకాలలో ఐశ్వర్యాధిపత్యం వచ్చింది. ఆమె ఎట్లా వచ్చింది ఆమెకి ఐశ్వర్యాధిపత్యం? ఇన్ఛార్జ్ వర్గం పని ఎట్లా ఆయన పాదాలు చేస్తాం. విష్ణువుకి ఇష్టమైన ఏకాదశి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది ఆ ఇంట్లో. ఏ ఇంట్లో ఏకాదశి పాటిస్తారో ఆ ఇంట్లో ప్రశాంత లక్ష్మి. ట్రై టు హియర్ కేర్ఫుల్. I said Prasanta Lakshmi, not Chinchila Lakshmi. Because you may say many people are not following Ekadasi but they have so much money. Yes, they have. They have money but in the form of Chandi, not in the form of Prasanta Lakshmi. In the form of Chandi. Chandi have Trishul. Then Trishul means Adi Atmika, Adi Bhautika, Adi Daivika Kleshas. What is Adi Atmika? Problem from the body and mind. What is Adi Daivika? Problem from the natural calamities. What is Adi Bhautika? Problem from the others. No? These are the problems what we face every day. Problem from the body, from the mind, from the others, from the nature. These three called three kleshas or tapatrayas. All these three kleshas will be dominating on that person who is not following Ekadasi. And the person who is following Ekadasi, in that home, Prasanta Lakshmi will stay. So Prasanta Lakshmi will give peace of mind, good relationships among the family members, and also positive attitude, positive thinking in the life. If you have negative attitude, the whole aura filled with the negative energy. Then with the negative energy, what you can do? No, nothing. But if you read Bhagavad Gita daily, if you follow Ekadasi, then positive attitude will come. By that, the positive energy will, surcharge the entire atmosphere of that home. అర్థమైందా? అప్పుడు ఒకరికొకరు అపార్థాలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు. హ్యాపీగా ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ పోతాం. నీకు అది ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎంకరేజ్ చేస్తాను. నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎంకరేజ్. పరస్పరం ఎంకరేజ్ చేసుకుంటే అదే హ్యాపీ కదా. ఎవరు డిస్కరేజ్ చేయదు. అది అందువల్ల ప్లీజ్ ఫాలో ఏకాదశి. ఇది కూడా మీరు అనుకోండి, భగవంతుడు కృష్ణుడు కృష్ణాష్టమి దగ్గరలో చెప్పిస్తున్నాడు. ఆయన యొక్క సేవకుడు మమ్మల్ని చెప్పిస్తున్నాడు. డోంట్ థింక్ దట్ ఏదో వచ్చారు ఏదో చెప్పాడు అనుకోవద్దు. యు ఆర్ సో ఫార్చునేట్ ఇన్ దిస్ ఏజ్ యూ గాట్ భగవద్గీత. ఐ గాట్ భగవద్గీత when I am studying engineering. When I came to Tirupati for darshan, at that time I got Bhagavad Gita from Tirumala, from our Hare Rama Hare Krishna Swami. నాకు అక్కడ దొరికింది భగవద్గీత. ఇది ఇంజనీరింగ్లో ఉండగా దొరికింది నాకు భగవద్గీత. చిన్న వయసులోనే వచ్చింది భగవద్గీత. అమ్మ దృష్టి. అప్పుడు నేను భగవద్గీత చదివి అనుకున్నాను, ఇది చిన్నప్పుడు నుంచి దొరకలేదు. చిన్నప్పుడు దొరుకుంటే నేను ఇంకా సర్వీస్ చేసుకున్నాను సొసైటీ. చాలా చాలా అది పెట్టి అదే లేట్గా దొరికింది. నేను ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్లో పెట్టి 3 months జాబ్ చేశాను, వచ్చేసాను. 3 months వెకేషన్ ఇచ్చారు. ఆ వెకేషన్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఇట్లా ఎగ్జామ్స్ కృష్ణాష్టమి వచ్చింది. కృష్ణాష్టమి 6 రోజులు సేవ చేద్దామని టెంపుల్కి వచ్చాను. వారం కష్టం ఇప్పుడు 24 years. అదే కృష్ణ.